మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు మంచిర్యాల జిల్లాలో మొత్తం 114 సర్పంచ్ స్థానాలకు 45 నామినేషన్లు దాఖలు కాగా 996 వార్డు సభ్యులకు 30 మంది నామినేషన్లు వేశారు. పెద్దపల్లి జిల్లాలో 73 సర్పంచ్ స్థానాలకు 91 నామినేషన్లు రాగా 684 వార్డు స్థానాలకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ రోజు నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సెకండ్ ఫేజ్ రెండో రోజు నామినేషన్లపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ నామినేషన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. రెండవ రోజు ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మొత్తము ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 306 గ్రామ పంచాయతీలకు 2680 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇట్లా మంచిర్యాల జిల్లాలో రెండవ విడతకు సంబంధించిన రెండవ విడతలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నిన్నెల, తాండూరు, వేమనపల్లి 7 మండలాల్లో కూడా రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రెండవ విడతలో మొదటి రోజు అంటే నిన్న మంచిర్యాల జిల్లాలో మొత్తము 114 సర్పంచ్ స్థానాలకు 45 నామినేషన్లు దాఖలాలు కాగా 996 వార్డు సభ్యులకు 30 మంది నామినేషన్లు దాఖలాలు చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో పాలకుర్తి, అంతర్గాం, జూలపల్లి, ధర్మారం 4 మండలాల్లో కూడా రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా మొత్తంలో 263 సర్పంచ్, 2432 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండో విడతలో మొదటి రోజు 73 సర్పంచ్ స్థానాలకు 91 నామినేషన్లు రాగా మొత్తము 684 వార్డు స్థానాలకు 142 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. రెండవ విడతలో నిన్నటి వరకు ఇవంతా కూడా నామినేషన్లైన దాఖలాలు. ఈ రోజు కూడా నామినేషన్ల దాఖలాలు మొత్తం కూడా పూర్తి కానున్నాయి. ఇవల్ల రేపు రెండు రోజుల పాటు రేపటికి రెండో విడత నామినేషన్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం కావడంతో కొద్దిగా నామినేషన్లు కొంచెం తక్కువ పడ్డాయి. ఈరోజు రేపు పెరిగే అవకాశం ఉన్నది. మనం ఫస్ట్ విడత చూసుకున్నట్లయితే దాదాపు రెండో రోజు, మూడో రోజు అంటే చివరి 2 రోజులు మాత్రమే నామినేషన్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలో కూడా కంటిన్యూస్ సేమ్ కూడా అదే విధంగా రెండవ రోజు, మూడవ రోజు నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి వచ్చేసి 4 నుంచి 5 మంది పోటీ పడుతున్నారు. పోటీ అయితే ఎక్కువగా ఉంది. మండల స్థాయి గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఎక్కువగా పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. సర్పంచ్ పదవులకు తీవ్ర పోటీ ఉండడంతో కూడా ఆ ఆశావాహులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎజెండా పెట్టుకొని ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పేసి వారు హామీలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో లేదంటే ఆలయాలు కట్టించడం కావచ్చు, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజల్లోకి ఇప్పటికే మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లు వేసిన అభ్యర్థులు మొత్తం కూడా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. సో ఇట్లా ఓవరాల్గా ఇట్లా మొత్తం పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఇట్లా హడావిడి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా నామినేషన్లు వేసే అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్లు వేస్తున్నారు. మరికొందరు అయితే బల ప్రదర్శన చూపిస్తున్నారు. నామినేషన్లకు వేసే అభ్యర్థులు ఒక్కొక్కరు 100, 150 ఇట్లా 200 మంది డప్పు చప్పుల మధ్య గ్రామ పంచాయతీలకు వారి క్లస్టర్లకు ఏదైతే ఉన్నాయో అక్కడికి చేరుకొని బల ప్రదర్శన చూపిస్తూ నామినేషన్లు అయితే సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు బల ప్రదర్శన చూపిస్తూ ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు అయితే వేస్తున్నారు. ఈరోజు రెండవ రోజు నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఈరోజు రేపు ఎక్కువగా నామినేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మనము చివరి రోజైతే సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా నామినేషన్లకు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి మనం చూసాము. 5 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తాం, దాని తర్వాత క్యూ లైన్లో ఉండే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి వారు పలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా గత మొదటి విడతలో జరిగినట్లు కాకుండా ఇప్పుడు రెండో విడతలో 5 గంటల వరకే నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. చివరి సమయంలో కూడా రావద్దు, ముందుగా వస్తేనే మీకు నామినేషన్ల ప్రక్రియ ఈజీగా ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులు విజిట్ చేసి అంటే ఎక్కడికక్కడ క్లస్టర్ల వారీగా విజిట్ చేసి కూడా అభ్యర్థులకైతే జారీ చేస్తున్నారు. ఇట్లా మొదటి విడతకు సంబంధించి ఇవాళ రేపు నామినేషన్ల తిరస్కరణ, నామినేషన్ల ఉపసంహరణ తుది జాబితా కూడా విడుదల కాబోతుంది. ఈ మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో
మొత్తం కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. గ్రామాల అభివృద్ధికి ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే డప్పు చాటింపులో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల హడావిడి అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రచారంలో మొత్తం కూడా మునిగి తోలుతున్న ముందుగా ఎట్లా అంటే ఇప్పుడు ఏకగ్రీవాల జోరు కూడా కొనసాగబోతుంది. మొదటి విడతకు సంబంధించిన ఏదైతే ఉందో ఇప్పుడు 2వ తేదీ 3వ తేదీ వరకు కూడా అభ్యర్థుల మొత్తం ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆ ఉపసంహరణ ఎవరైతే అభ్యర్థులు చేసుకునే అభ్యర్థులు కూడా వాళ్ళకు ఈ నామినేషన్ ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది. నామినేషన్లు వేశారో ఒకవేళ అభివృద్ధికి ఎవరైనా ఒకే అభ్యర్థి అభివృద్ధి చేస్తాము ఊరంతా కట్టుబడి ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు ఏకగ్రీవ గ్రామ పంచాయతీగా తేలే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ఇవాళ రేపు కూడా మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ వేసే అభ్యర్థులు ఏకగ్రీవాల గ్రామ పంచాయతీల మీద ఫోకస్ పెట్టారు. సర్పంచ్ అభ్యర్థులు ఇటు పోటీలో ఉన్న వారికి గాలం వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా ఈ ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఈ 2 రోజుల్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉండి సర్పంచ్ స్థానిక అభ్యర్థులు కూడా వచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఏకగ్రీవ గ్రామ పంచాయతీకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ పనిలో కూడా రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇట్లా నిన్న ఆదివారం కావడంతో 2వ విడతకు సంబంధించిన నామినేషన్లు కొంచెం ఆలస్యం అయ్యాయి. అదేవిధంగా కొంచెం తక్కువ కూడా నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఈ రోజు రేపు 2వ విడతకు సంబంధించిన నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే అవకాశానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా అదేవిధంగా ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల క్లస్టర్లను అయితే ఎప్పటికప్పుడు విజిట్ చేసి చూపిస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎలక్షన్ల నామినేషన్లు 2వ విడతలో 2వ రోజు కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో కూడా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రానున్న ఈ 2 రోజులు కీలకం. రేపు ఎల్లుండి ఇప్పటికే మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లు వేసిన వారు ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉంటే 2వ విడత వేసిన అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవడానికి పేపర్లు కావచ్చు ఇట్లాంటి బిజీగా ఉన్నారు. మొత్తానికి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నామినేషన్లు అయితే పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఒక్కో సర్పంచ్ అభ్యర్థికి 4 నుంచి 5 మంది పోటీ చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకైతే పెద్ద ఎత్తున ఆశావాహులు నామినేషన్లు అయితే దాఖలాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2వ రోజు 2వ విడత నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్ మంచిర్యాల నుంచి.